హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. అంబ్రెల్లా టైపు డ్రెస్ కుట్టి పైన మళ్ళీ ఇంకొక లేయర్ అనేది ఇచ్చానండి. అలాగే ఫ్రంట్లో చిన్న అంచు టైప్ పెట్టి లేస్ కూడా వేసాను. సో ఎలాగో ఏంటో మీకు కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి 4 మడతలు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సమానంగా కట్ చేసేయండి. కట్ చేసుకున్న తర్వాత మీరు ఎవరిదైతే కుట్టాలనుకుంటున్నారో వారి గౌన్ తీసుకొని దానిపైన వేసుకోండి. వేసుకున్న తర్వాత కొలతలన్నీ తీసేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ మీకు పర్ఫెక్ట్ గౌన్ తీసుకుంటే అది ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈస్ అలాగే గీసేయండి. నేనైతే అలాగే గీసేస్తున్నాను. మెడ కొంచెం కిందకి పెట్టుకుంటున్నాను అండి. సో ఇది కొంచెం పైకి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నడుం దగ్గర సేమ్ గీసేసాను. చిన్నది ఇచ్చుకున్నాను అంతే. ఇటు సైడ్ కూడా సేమ్ అంతేనండి. చంకలో కూడా సేమ్ మొత్తం ఎలా అయితే ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్ గీసేసానండి. మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా తీసుకోండి. నాకైతే చాలు. సో అందుకని నేను కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంతే, పెద్దగా తీసుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ భుజం మెడ చూడండి చాలా బార్ వచ్చింది. సో అందుకనే నేను టేప్తో కలుసుకుంటున్నాను అండి. చూపిస్తాను. ఫస్ట్ అయితే కట్ చేసేయండి. కట్ చేసి మొత్తం ఎలా అవుతుందో అలాగే కట్ చేసేయండి. లైనింగ్ ఏంటి ఇలా వేస్తుంది అనుకోవద్దు. లైనింగ్ ఏముందండి, డ్రెస్ కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు వచ్చేసి మెడ వచ్చేసి హెవీ అయిపోద్ది కదా. సో టేప్తో కొలతలన్నీ తీసుకోండి. తీసుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్ వగ్గేసి చూడండి, 1 ఇంచ్ గ్యాప్ వగ్గేసి దానికి 3 ఇంచెస్ తీసుకోండి. ఇటువైపు ఈ చిన్న ముక్క ఇక్కడ నుండి ఇదంతా మెడ వైపు కట్ చేసేయండి సమానంగా. మీకు చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. మెడ చూడండి, ఇది బ్యాక్ అండి. సో అందుకే ఇలా గోట్ నెక్ టైప్ ఇస్తున్నాను. రౌండ్ గోట్ నెక్ కాదండి, సెంటర్లో చిన్న హోల్లా పెట్టి ఇలా కట్ చేస్తున్నాను. చూడండి ఇలా అండి, బాగుంది కదా. ఇది బ్యాక్ అండి. ఫ్రంట్ కూడా సేమ్ అలాగే అది ఎలా అవుతుంది యాజ్ ఇట్ ఈస్ అలా తీసేసుకోండి. ఇటువైపు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి చంకలోది. అలాగే మెడ మీకు నచ్చిన మెడ ఏ మెడ పెట్టాలనుకుంటే ఆ మెడ పెట్టేయండి. నేనైతే చిన్న నెక్లెస్ టైప్ మెడ పెడుతున్నాను. ఇలా పెట్టానండి. సో మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో ఫ్రంట్ బ్యాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి లోపల లైనింగ్ చెప్తున్నా క్రాస్గా వేసుకోండి. ఎప్పుడు కూడా క్రాస్గా వేసుకోండి. క్రాస్గా వేసుకోండి. లోపల లైనింగ్ బాగుంటుందండి, డ్రెస్ బాగుంటుంది. నడుము వచ్చేసి మనం సమానంగా చూసుకొని పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత పొడవు వచ్చేసి 30 పెట్టుకోండి. 30 మరీ పొడవైపోద్దండి. సో 28 ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత కింద క్రాస్గా కట్ చేసేసుకోండి. మీకు నచ్చితే సెంటర్లో కట్ చేసి సపరేట్గా కూడా వేసుకోవచ్చు. ఇది ఉంది కదండి, ఇటు సైడ్ వగ్గేసి ఇలా తిప్పేసి ఈ సెంటర్లో కట్ చేసేసి ఫ్రంట్ లైనింగ్ ఫ్రంట్కి, బ్యాక్ లైనింగ్ బ్యాక్కి కూడా వేసుకోవచ్చు. నేనైతే నార్మల్గా వేసేస్తున్నాను. కట్ చేద్దాం అనుకున్నాం కానీ సో కట్ చేయను. మీకు నచ్చితే కట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ ఇలా వేసుకొని కటింగ్ అనేది తీసేసుకోండి. క్రాస్ కటింగే తీసేసుకోండి. నేను క్రాసే తీసుకుంటున్నాను. చూడండి, అక్కడ నడుము ఎక్స్ట్రా ఉంది కదా, సో అది నేను కట్ చేసేస్తాను. బికాస్ అవతల లేదు, జస్ట్ అది అలా వచ్చింది. అది అలా కొస్కి కట్ చేసేసి కింద వచ్చేసి రౌండ్ కట్ చేసేసుకోండి.
క్రాస్ కండి తీసేసుకోండి. ఫుల్ క్రాస్ వస్తుందండి. అది కూడా 8 మడతలు పెట్టుకోండి. అలా అయితే చీర మొత్తం ఫుల్ క్రాస్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకోండి. హ్యాండ్స్ ఏముందండి, అందుకే తెలిసిందే కదా. సో నేను హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఇస్తున్నాను. మీరు స్టార్టింగ్ చూస్తుంటే మీకు అర్థమైపోద్ది. సో హ్యాండ్స్ కోసం కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత కింద వైపు లోతు అనేది తీసుకోండి. ఆ లోతుగా ఉన్న రెండు కూడా ఫ్రంట్కి రావాలండి. అలా అయితే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కంఫర్టబుల్గా ఉంటాయి. సో అలాగే హ్యాండ్స్కి నేను తీసుకోవట్లేదండి. తర్వాత ఏ మోడల్ పెట్టాలో ఏటో దాన్ని బట్టి డిసైడ్ అయ్యి అప్పుడు కట్ చేద్దామని నేను కట్ చేయట్లేదు. జస్ట్ ఆ క్లాత్ అలా సపరేట్గా పెట్టేస్తున్నాను. మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి మెడేమో కుట్టేసేసి రివర్స్ చేసేయండి. రివర్స్ చేసేసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టేసేయండి. కుట్టేసిన తర్వాత చుట్టూ పోకు కుట్టేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇలా మీ దగ్గర అంచు ఏమైనా ఎలా ఉంటే అంచు అనేది ఇలా క్రాస్గా ఒకటి వేసుకోండి. నా దగ్గర చీర అంచు ఉంది కాబట్టి నేను వేస్తున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. నెక్స్ట్ వచ్చేసి లేసు దానిపైనుంచి వేసుకొస్తున్నానండి, అటు ఇటు కూడా. సో ఫైనలీ ఫ్రంట్ అయితే ఇలా రెడీ చేశాను. ఇటు సైడ్ కూడా ఏదైనా చిన్న మోడల్ ఫ్లవర్ ఏదైనా కుట్టి పెడదామండి ఫ్రంట్. సో బ్యాక్ సైడ్ సేమ్ రౌండ్ కుట్టేసేసి రివర్స్ చేసేయండి, కుట్టేసేయండి, చుట్టూ పోగు కుట్టేసేయండి. ఇప్పుడు వచ్చేసి కింద పార్ట్ అండి, లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా అటాచ్ చేసేయండి. మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ కలిపి కుట్టేయండి. కుట్టేసిన తర్వాత కింద అంచు అనేది కుట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇలాగా వేరే కలర్ ఏదైనా ఉంటే ఇలా తీసుకొని సమానంగా కట్ చేసేయండి. నాకు ఇది చీర అంచులో వచ్చింది, ఇది వేస్తున్నాను. వచ్చేసి ఫస్ట్ ఇలా సమానంగా కట్ చేసుకొని చిన్న చిన్న కుర్చీలంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. అదే ఇది ఎంతైతే ఉందో మొత్తం పెట్టేయండి. పెట్టేసాను చూడండి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ రెడీ చేసుకుందాము. హ్యాండ్స్ నేను బుట్ట హ్యాండ్స్ ఇస్తున్నానండి. బుట్ట హ్యాండ్స్ ఇచ్చి కింద అంచు ఇచ్చేస్తున్నాను చూడండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నేను క్లాత్ లైనింగ్ క్లాత్ కుర్చీలు పెట్టట్లేదండి, ఓన్లీ మెయిన్ క్లాత్ మాత్రమే పెడుతున్నాను. సో అదంతా కుర్చీలు పెట్టేశాను కదండి. బ్యాక్ సైడ్ కూడా ఇది వన్ సైడ్ ఇలా పెడితే వన్ సైడ్ మన వైపు పెట్టుకోవాలండి. ఒకటి అటు సైడ్ రావాలి, ఇంకొకటి మన సైడ్ రావాలి కుర్చీలు. సో అలా అయితే బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి అంచు ఇలా వేసుకోండి. నేను చూపిస్తున్నాను కదండి, వన్ సైడ్ ఇలా కుట్టేసుకుంటూ వచ్చేసి రివర్స్ చేసేసి మళ్ళీ పైనుంచి కుట్ట అనేది వేసేయండి. ఇదిగోండి ఇలాగా కుట్టేసేస్తే అసలు ఇప్పుడు లైనింగ్ అనేది యాడ్ చేసుకోండి. ఇలా వేసుకుంటే ఏంటి అంటే అసలు మీకు లోపల కుర్చీలు అతికినట్టు కూడా కనిపించదండి, చాలా బాగుంటుంది. కుట్టేసిన తర్వాత రివర్స్ చేసి చుట్టూ కుట్టేసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది రిమూవ్ చేసేయండి. రెండు కూడా అలాగే రెడీ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు భుజాలు కలిపియండి. 2 కుట్స్ వేసుకోండి. కలిపేసిన తర్వాత హ్యాండ్స్ అనేది వేసుకోండి. హ్యాండ్స్ అతికేయండి అటు ఇటు కూడా. అతికేసిన తర్వాత ఓన్లీ వన్ సైడ్ మాత్రమే కొస్కి అతికేయండి, ఒక సైడ్ అతకొద్దు. వన్ సైడ్ అతికేసి వన్ సైడ్ వదిలేయండి. ఇప్పుడు వచ్చేసి అతకలేని సైడ్ ఉంది కదండి, అటు సైడ్ నుంచి కింద పార్ట్ అనేది పైన పెట్టేసి మొత్తం కుట్టేసుకొచ్చండి. మొత్తము అంటే జస్ట్ బ్యాక్ సైడ్ వరకు మాత్రమే కుట్టేయండి. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి చిన్న చిన్న కుర్చీలు పెట్టాను కదండి, సో అది కూడా కింద పెట్టాలండి. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్, నెక్స్ట్ వచ్చేసి చిన్న కుర్చీలది, నెక్స్ట్ పైన పెద్ద క్లాత్ అనేది అంబ్రెల్లా టైప్ది పెట్టండి. చూడండి మీకు చూపిస్తాను ఇలాగా. మళ్ళీ చెప్తున్నా అండి, చిన్న కుర్చీలు సెంటర్లో అనేది పెట్టుకోండి. అది
కరెక్ట్గా ఫ్రంట్ వచ్చేలాగా పెట్టుకోండి. చూడండి ఇలాగా ఫ్రంట్ అనేది పెట్టేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత కింద అనేది అంచు కుట్టేయండి. ఫైనల్ అయితే డ్రెస్ రెడీ అయిపోయింది. ఇందుకు ఇది ఎలా ఉంది ఏంటండి కామెంట్ అయితే చేయండి అబ్బా. నాకైతే చాలా బాగా నచ్చింది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. డ్రెస్ అయితే సూపర్ వచ్చిందండి. డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి ఇలా ఎప్పుడైనా. చెప్పాను కదండి, లైనింగ్ అస్సలు పట్టించుకోవద్దు. మనకు మెయిన్ కావాల్సింది డ్రెస్సు. ఫైనల్ అవుట్ఫిట్ ఇలా ఉంది. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.